ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం, దానిలో ఉన్న ఇంకొక అత్యద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు ఈరోజు తెలుపుతున్నాను. ప్రపంచంలోనే అత్యధికంగా దర్శించుకునే స్వామి ఎవరైనా ఉన్నారంటే అది మన ఏడుకొండలవాడే. సంవత్సరానికి 2.5 కోట్ల మంది సరాసరిగా దర్శనం చేస్తుంటారు. మీరందరూ కూడా తిరుమల వెళ్తుంటారు. స్వామివారి అనుగ్రహంతో ఇష్టకామ్యాలన్నీ కూడా తీరుతూ ఉంటాయి. కానీ దానిలో ఉన్న ఇంకొక అత్యద్భుతమైనటువంటి రహస్యాన్ని మీకు ఈరోజు తెలుపుతున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీ యొక్క యాత్రను ప్లాన్ చేసుకోండి. ఇలా వెళ్లి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఉండే ఎటువంటి ఆర్థిక సమస్య అయినా, ఎటువంటి అప్పుల బాధ అయినా 100% తీరిపోతుంది. ఇది సత్యం, నా మాట నమ్మండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా మీ యాత్రను సిద్ధం చేసుకోండి. తిరుమలకు వెళ్ళాలి. సోమవారం రోజు రాత్రికి స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలి. మీరు దర్శనం ఆదివారం చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మంగళవారం చేసుకున్నా పర్వాలేదు. అనంతరము తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత 90 రోజుల లోపు కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని దర్శించుకోండి. దాని యొక్క విశేషాన్ని ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. ఒకసారి జీవితంలో ప్రయాణాన్ని సిద్ధం చేసుకోండి. ఈ విషయాన్ని తెలియని వారందరికి కూడా షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.